చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఏదైతే కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారో దీన్ని పూర్తిగా ప్రజల తరఫున మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే అదేమి ఆశామాషి విషయమేమి కాదు. 100 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మనకి 5 ఏళ్ల జగనన్న పాలనలో ఒకేసారి ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని సుమారు 8,500 కోట్ల వ్యయం ఖర్చు చేస్తూ తీసుకురావాలి అని శ్రీకారం చుట్టినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది దేశ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ ఇంతటి సాహసం ఎవ్వరూ చేయలేదు. అలాంటి గొప్ప సాహసం పేదవాడ ఆరోగ్యం కాపాడడానికి నాణ్యమైన వైద్య సేవలు ఎక్కడికక్కడ టెరిషరీ కేర్ ని బలోపేతం చేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని దీనికి శ్రీకారం చుట్టారు. ఏ విధంగా అయితే క్రమక్రమంగా ఈ నిర్ణయాన్ని ఈ యొక్క సంకల్పాన్ని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేసిందో అదే మనం చూస్తా ఉన్నాము. అదే క్రమక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు కూడా క్రమక్రమంగా కూడా దీన్ని డైల్యూట్ చేస్తూ డిగ్రేడ్ చేస్తూ నిన్న దీన్ని కిల్ చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది.